నారాయణపేట జిల్లాలో గత ఏడాది కంటే ఈ ఏడాది క్రైమ్ రేట్ స్వల్పంగా పెరిగిందన్నారు ఎస్పీ డాక్టర్ వినీత్. 2024లో 2582 కేసులు నమోదు కాగా 2025లో 2820 కేసులు నమోదయ్యాయని చెప్పారు. శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. టోటల్ క్రైమ్ రిపోర్టెడ్ 2025లో 2735, ప్రీవియస్ ఇయర్ కి కంపేర్ చేస్తే 10.5% పెరిగింది. అండ్ గ్రేవ్ కేసు 185 కేసెస్, ప్రీవియస్ ఇయర్ 109. సో ఈ ఇయర్లో 22% తగ్గింది. సో దెర్ ఇస్ ఎ సబ్స్టాన్షియల్ డిక్రీజ్ ఇన్ గ్రేవ్ అఫెన్స్ ఇన్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్. అలాగే కిడ్నాప్ అండ్ అబ్డక్షన్ 4% పెరిగింది బికాస్ ఆఫ్ రిజిస్ట్రేషన్. రేప్ అండ్ పోక్సో 12.5% తగ్గింది. క్రైమ్ అగేన్స్ట్ విమెన్ we have registered with she team activation, so 4% పెరిగినాయి. చైల్డ్ మ్యారేజ్ ఓవరాల్ 6 కేసెస్ కట్టాము, సో 40% తగ్గింది. ప్రాపర్టీ అఫెన్సెస్ వస్తే హెచ్బి బై డే లాస్ట్ ఇయర్ 27, దిస్ ఇయర్ 10, సో 48% తగ్గింది. హెచ్బి బై నైట్ లాస్ట్ ఇయర్ 33, దిస్ ఇయర్ 27, సో 18% తగ్గింది. థెఫ్ట్ కేసెస్ లాస్ట్ ఇయర్ 88, దిస్ ఇయర్ 99. ఈ దీంట్లో మొబైల్ రికవరీ కూడా మనం మొబైల్ థెఫ్ట్ కింద పెడుతున్నాం. సో ఓవరాల్ కేసెస్ 12.5% పెరిగింది. అండ్ లోక్ అదాలత్లో 849 ఎఫ్ఐఆర్ కేసులు, ఈ పెట్టి కేసు వచ్చేసి 9511 అండ్ డీడీ కేసెస్ 2490 మనం పరిష్కరించబడ్డాయి. అలాగే ఎన్బిడబ్ల్యూ 121 ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. దెన్ కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, రోడ్డు భద్రతా నియమాలు, బాల్య వివాహాలు, అలాగే ప్రజల హక్కుల గురించి టోటలీ మనం 1215 అవగాహన కార్యక్రమాలు విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఆఫీసులలో, అలాగే గ్రామాల్లో నిర్వహించడం జరిగింది. షీ టీం బృందాలు జిల్లాలోని విద్యా సంస్థల్లోని, ప్రభుత్వ ఆఫీసులలో, గ్రామాలలో మహిళా రక్షణ మరియు ఈవ్ టీజింగ్ గురించి 176 అవగాహన కార్యక్రమ నిర్వహించడం జరిగింది. ఆ షీ టీము 36 పిటిషన్లో రాగా 26 పెట్టి కేసులు చేయడం జరిగింది. 6 ఎఫ్ఐఆర్లు, 7 మంది ఈవ్ టీజింగ్ కు పాల్పడిన వ్యక్తులను కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.